హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇల్లు ఎప్పుడూ మంచి సువాసనతో ఉండడానికి మనం రకరకాల పెర్ఫ్యూమ్స్, ఫ్రెషనర్స్ ఇలాగా చాలా యూజ్ చేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఇలాగా చాలా న్యాచురల్‌గా కెమికల్స్ ఏమీ లేకుండా ఇల్లంతా చాలా మంచి సువాసనతోటి అంతా పాజిటివ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ అన్నీ కూడా చూడండి. ఇది జువాది పౌడర్ అండి. ఈ పౌడర్‌ని యూజ్ చేసి చాలా టిప్స్ షేర్ చేస్తున్నాను. ఇది మనకి చాలా న్యాచురల్‌గా ఉంటుందండి. ఈ జవాది పౌడర్‌ని యూజ్ చేసి చాలా టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ పౌడర్‌ని యూజ్ చేసి మన ఇల్లంతా కూడా మంచి సువాసనతోటి ఎలాగ దీన్ని యూజ్ చేయాలో కొన్ని టిప్స్‌ని షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఈ పౌడర్‌ని యూజ్ చేయడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకుంటున్నానండి. ఈ టిష్యూ పేపర్స్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. టిష్యూస్‌ని ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే మనకి ఒక టిష్యూ తోటి 8 పీసెస్ అనేవి వస్తాయండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాము. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ప్రెజెంట్ ఒక 4 పీసెస్‌ని తీసుకున్నాను. ఇందులోని కొంచెం కొంచెం చిటికెడు వేసుకోవాలండి జవాది పౌడరు. ఇది మనకి ఓపెన్ చేస్తేనే చాలా మంచి సువాసన అనేది వస్తుందండి. ఇది చాలా న్యాచురల్‌గా తయారు చేశారు. గంధం ఇంకా కొన్ని హెర్బ్స్ తోటి దీన్ని తయారు చేశారండి. ఇది చాలా కెమికల్ ఫ్రీగా ఉంటుంది. ఈ స్మెల్ అనేది మనకి మంచి పాజిటివ్‌గా మనకి ఇంట్లోనే అనిపిస్తుందండి ఈ స్మెల్లు. ఇలాగా కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని ప్యాకెట్స్‌గా మనం చేసేసుకోవాలండి. ఈ విధంగా ప్యాకెట్స్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం షెల్ఫ్ ర్యాక్స్లో కానీ కిచెన్ సెల్ఫ్లో కానీ ఇలాగా పెట్టేసుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇంకా మనకి పట్టు చీరలు అనేవి ఉంటాయి కదండి. పట్టు చీరలు చాలా రేర్గా మనం యూజ్ చేస్తుంటాము. అలాంటప్పుడు అవి కొంచెం అలాగే కదపకుండా బీరువాలో ఒక దగ్గర పెట్టేస్తుంటాము. అలాంటప్పుడు అవి కొంచెం తీసేటప్పుడు లైట్గా మనకి బ్యాడ్ స్మెల్ అనేది అనిపిస్తుంటుంది. అలా కాకుండా ఇది ఒక ప్యాకెట్ కనుక చీరల మధ్యలో కనుక పెట్టుకున్నామంటే చీరలు ఎప్పుడూ మంచి స్మెల్ తోటి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసిందైనా పర్లేదు, లేదా ఏదైనా వేస్ట్గా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం బేకింగ్ సోడాని తీసుకుంటున్నాము. వంటల్లో యూజ్ చేసే వంట సోడా అండి. దీన్ని ఒక స్పూన్ వరకు మనం తీసుకోవాలండి. ఒక ఫుల్ స్పూను ఇలాగ స్పూన్ తోటి తీసుకొని బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇందులోని ఒక చిటికెడు జవాది పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని ఈ రెండు కూడా మిక్స్ చేసుకోవాలి బాగాను. మనకి కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువైనా అవసరం లేదు. కొంచెం చిటికెడు వేసి ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి. మనకి మిక్స్ చేస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంటుంది. దీన్ని ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలంటే వాష్రూమ్స్లోని వెంటిలేటర్స్ ఉంటాయి కదండి, విండోస్, ఆ విండోస్ దగ్గర పెట్టామంటే మనకి వాష్రూమ్లోకి వచ్చే ఎయిర్ అనేది దీనికి తగిలి మంచి స్మెల్ అనేది వస్తుందండి. అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం రెగ్యులర్గా కుంకుమ బొట్టు అనేది పెట్టుకుంటుంటాం కదా, ఆ కుంకుమ బొట్టులోని కొద్దిగా ఈ జవాది పౌడర్ని మిక్స్ చేసుకుంటే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు అది మనకి గుడ్ స్మెల్ అనేది వస్తుందండి. మనకి మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. చిన్నది చిటికెడు వేస్తే సరిపోతుందండి. అది చిన్న డబ్బా కాబట్టి కుంకుమ డబ్బా నేను కొంచెం వేసాను. కొంచెం ఎక్కువైతే హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసి మనం బొట్టు కనుక పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా జవాది పౌడర్ ఉంటుంది కదండి, దీనిపైన ఒక టిష్యూ పేపరు చిన్న పీస్ అండి, ఇది సింగిల్ పీసు, డబల్ ఫోల్డ్ కాదు, సింగిల్ పీసు. దీన్ని ఇలా పెట్టి ఇలాగా
చుట్టూ కూడా కార్నర్స్‌ని క్లోజ్ చేసి ఒక హెయిర్ బ్యాండ్ లేదా రబ్బర్ ఏదో ఒకటి మనకి స్వీట్ బాక్సెస్‌కి వస్తుంటాయి కదండీ చిన్నవి. ఈ హెయిర్ బ్యాండ్ అయినా పర్వాలేదండి. ఇలాగ హెయిర్ బ్యాండ్‌తో కవర్ చేసి దేవుడి మందిరంలో గానీ, లేకపోతే హాల్‌లో గానీ, లేదా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైనా సరే మనకి కొంచెం ఇబ్బందిగా స్మెల్ వస్తుందనే దగ్గర పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంటుందండి. ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా కొద్దిగా చేతులకి జవాది పౌడర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే చాలామంది జాబ్‌కెళ్ళే లేడీస్ ఉంటారండి. అలాగే చిన్న పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్తుంటారు. వీళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అలా ఉంటారండి. కొంచెం చెమట వాసన అనేది వస్తుంటుంది కదా! అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా కొంచెం చేతిలోకి పౌడర్‌ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే మనకి ఇయర్స్ ఉంటాయి కదండీ! ఇయర్స్ వెనక్కి మనం దీన్ని ఇలాగ కొంచెం ఇలాగ కలిపేసి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు చాలామంది పెర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటారు. పెర్ఫ్యూమ్స్ అనేవి కెమికల్‌తో కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువగా యూజ్ చేయడం అంత మంచిది కాదండి. చిన్న పిల్లలకైతే అస్సలు యూజ్ చేయకూడదు. అలాంటప్పుడు ఇది చాలా న్యాచురల్‌గా ఉంటుందండి. ఇది అప్లై చేసినా ప్రాబ్లమ్ లేదు. కొద్దిగా ఇయర్స్ వెనక్కి ఇలాగ చిన్నదే అప్లై చేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇంకా ఇది ఇలాగ హ్యాండ్స్‌కి రాసేసుకుంటే మనకి చేతులు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా ఒక బౌల్‌లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోని కొంచెం పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది స్నానం చేసే వాటర్‌లోని ఇలా కనుక ఏసి మనం స్నానం చేసుకుంటే బాడీ అనేది మంచి స్మెల్ వచ్చి గుడ్ స్మెల్ అనేది వస్తుందండి. ఇది నేను చిన్న బౌల్‌లో వేసి చూపించాను. మీరు ఇదేగే బకెట్‌లో వేసుకోవచ్చండి. ఆ చిన్న పౌడర్ చాలు వేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలకైనా సరే స్నానం చేయించొచ్చండి. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ వాటర్ అనేది నోట్లోకి వెళ్ళకుండా చూసుకోవాలండి. చాలామంది పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు కదండీ! పెర్ఫ్యూమ్స్ కన్నా ఇలాగ జవాది పౌడర్‌ని వేసి స్నానం చేసుకుంటే మనకి చాలా మంచి న్యాచురల్ ఫీలింగ్ వస్తుందండి. న్యాచురల్‌గా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ టిప్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం రెగ్యులర్‌గా రోజు పూజా మందిరంలో గానీ, లేకపోతే ద్వారబంధం దగ్గర, లేకపోతే హాల్‌లోని ఇలాగా వాటర్‌లోని ఫ్లవర్స్ వేసి పెడుతుంటాం కదండీ! అలాంటప్పుడు వాటర్‌లోని కొద్దిగా ఇలాగ జవాది పౌడర్‌ని వేసుకోవాలండి. వేసుకొని ఇందులోని ఫ్లవర్స్ కనుక పెట్టుకుంటే చిన్నది వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఇందులోని ఫ్లవర్స్ పెట్టుకొని హాల్‌లో గానీ, దేవుని మందిరంలో గానీ, లేకపోతే ఇంటి ముందు చాలామంది ద్వారబంధం దగ్గర ఇలాగ ఫ్లవర్స్ వేసి పెడుతుంటారు కదండీ! ఇలా పెడితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. గాలి కనుక వచ్చేటప్పుడు ఇలాగే వాటర్‌కి తగిలి మన ఇంట్లోకి మంచి ఎయిర్ స్మెల్ అనేది వస్తుందండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇల్లంతా కూడా మంచి సువాసనతోటి చాలా పాజిటివ్‌గా నెగెటివ్ ఎనర్జీ అనేది లేకుండా పాజిటివ్‌గా చాలా ఫ్రీగా ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.